ఏ శుభకార్యానికైనా శుభారంభం. ఇప్పుడు మీరు అక్షయ్ కుమారు, అలాగే మన శరత్ కుమారు, మోహన్ లాలు, మోహన్ బాబు గారు కూడా మీ తండ్రి అయినప్పటికీ కూడా ఆయన పెద్ద యాక్టర్ కదా మోహన్ బాబు గారు. ఇలా పెద్ద పెద్ద నటులందరినీ ఈ సినిమాల్లో మీరు ప్రవేశపెట్టారు. ప్రభాస్ పెద్ద పెద్ద వాళ్ళని స్టార్స్ అందరినీ పెద్దవాళ్ళని స్టార్స్ అందరినీ ఇందులో పెట్టారు. వాళ్ళని పెట్టడం కోసం పాత్రలు సృష్టించారా? పాత్రల కోసం వాళ్ళని ఎంచుకున్నారా? ఆ పాత్రలు వీళ్ళు జేస్తే బ్రహ్మాండంగా ఉంటదన్న ఉద్దేశంతో వాళ్ళందరిని ఎన్నుకున్నాను నేను. అంటే ఇప్పుడు శివుడి పాత్రేమో ఆయన పెంచుకున్నారు. ఎవరు? అక్షయ్ కుమార్. రుద్ర అనే పాత్రకేమో 'ప్రభాస్' గారు. ప్రభాస్‌ని అది 'ప్రభాసే' ఆయనే ఎన్నుకున్నాను. నేను ఇది జేస్తానని. ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకున్నాడు. అలాగే మన పార్వతి పాత్రకేమో ఆమెని కాజల్ అగర్వాల్‌ని ఎంచుకున్నారు. సో, ఇదంతా ఈ క్యారెక్టరైజేషను, కాస్టింగ్ అనేది ఇదంతా మీ బ్రెయిన్ చైల్డేనా ఎవ్రీథింగ్? అవును. ఈ క్రమం నాన్నగారు అసలు ఒప్పుకోలేదట కదా ప్రారంభంలోనే వేయనన్నారట కదా! ఎందుకన్నారది? సేమ్ ఇదే 'రావు గోపాలరావు' గారిలాగా అలాగుంటదేమో క్యారెక్టరు. అవును. నేను అలాగైతే నేను చేయను. నేను అది బ్రాహ్మిన్స్‌ని బ్యాడ్‌గా చూపియాలి నాకిష్టం లేదు. నేను ప్లస్ అలా ఉండుంటారా అది కల్పితం గదా! అది అలా నేను చేయను అది ఇది అన్నారు. అలా కాదు మేము వేరే విధంగా డిజైన్ చేస్తున్నాం క్యారెక్టరు. నేనంతా రెడీ అయిన తర్వాత చెప్తా. మీరే చేయాలి ఆ క్యారెక్టర్‌ని. అలా చేసాం. సో, 'భక్త కన్నప్ప' అనగానే మనకు అప్పుడు మన తెలుగు వాళ్ళకి కృష్ణరాజు గారు, కన్నడ వాళ్ళకి రాజ్‌కుమార్ గుర్తుకొస్తారు. ప్రభాస్ ఏమో కృష్ణరాజు గారి అబ్బాయి. అంతే కదా! ఆయన్ని 'భక్త కన్నప్పగాను' ఊహించుకుంటున్నారు ఎక్కువ మంది ఇప్పటికీ. అది ఉంటే బాగుండేదనే కామెంట్స్ కూడా మనం వింటున్నాం కదా! మీకేమనిపిస్తది ఇలా ఈ కామెంట్స్‌కి గాని, మీ కంపారిజన్‌లో? అస్సలు ఏమి అనిపియట్లేదండి. ఐయామ్ నాట్ ఈవెన్ ఆ కోణంలో ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ 'ప్రభాస్' నేను చేయాలి బ్రదర్ నేను చేయాలనుకుంటున్నాను ఈ సినిమా అనున్నాడంటే నేను అటెంప్ట్ కూడా చేసేవాడిని కాదు. కృష్ణరాజు గారి బ్లెస్సింగ్స్‌తోనే ఈరోజు మనం కన్నప్ప చేస్తున్నాం. ఈ కన్నప్ప దాదాపు 2015లోనే ఎప్పుడో అనుకున్న కాన్సెప్ట్ కదా! దాసరి గారు అప్పుడు ఉన్నారు కదా! దాసరి గారికి ఈ సినిమా గురించి చెప్పారా మీరు? ఐడియా చెప్పాను నేను. ఆ! ఏమన్నారు దాసరి గారు? ఆయన బావుంటది. చెయ్యి. అది చాలా జాగ్రత్తగా చెయ్యి. ఈ తరానికి అప్పటికి 'బాహుబలి' అంతా రిలీజ్ అయి ఉన్నది. అవును. నువ్వు చేస్తే ఈ రేంజ్‌లో చేయాలని ఆయనే చెప్పింది. ఓహో! నేను స్పాన్ పెంచుతున్నాను లేదంటే వెరీ గుడ్‌రా నువ్వు ఆ రేంజ్‌లోనే చేయాలి. పెద్ద కథగా చూపి దీనికి స్కోప్ ఉంది ఈ సినిమాకి అని చెప్పారు. తక్కువ బడ్జెట్‌లో చిన్నగా చేద్దామని అనుకున్న సినిమా ఇంత పెద్దదవ్వటానికి కారణం ఈ దాసరి గారి ఆలోచనే. వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఆయన. వన్ ఆఫ్ ది ఆయన ఉండుంటే నాకు ఈరోజు కొండంత అండగా ఉండుండేది. అదే. ఆ 2 ఇంపార్టెంట్ సందర్భాల్లో ఆయన లేరు. నాన్నగారు ఏమన్నారు? ఎందుకింత రిస్క్ పెట్టుకుంటావు? లేదు. నాన్నగారే ముందెళ్ళమన్నారు ఈ సినిమా. ఏంటో ప్రూవ్ చేసుకోవాలని. అంతే. నువ్వు ఏ సినిమా తీసినా రిస్కే. రూ. 10తో చేసినా రిస్కే, రూ. 100తో చేసినా రిస్కే. ఎప్పుడో ఒకసారి చేయక తప్పదు. చేసే రిస్క్ అన్నాడు. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తున్నాం. ఆయన దుర్యోధనుడు ఆ పాత్ర వేసినప్పుడు 4 కేజీలు, 5 కేజీల దాన్ని ఒంటి మీద బంగారం గానీ, కిరీటం గానీ, పొద్దున్నుంచి రాత్రి 12 గంటలు, 15 గంటలైనా ఆ బరువుతోనే ఆయన ఉండేవాడట. చాలా కష్టము అది అలా ఉండమని. మీ బాణం కూడా చాలా బరువైన బాణాన్ని మీరు మోసారట కదా! అది అందులో మీరు పడిన కష్టం గానీ, ఎప్పుడైనా ఆనందం గానీ 2 చెప్పండి. ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్‌కి నేను నరకం చూపించాను. మన ఇండియన్ ఆర్ట్ డిపార్ట్మెంట్‌కి చూపించాను. న్యూజిలాండ్‌లో ఉన్న ఆర్ట్ డిపార్ట్మెంట్‌కి చూపించాను. ఇది ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు. అది 8 కేజీలు ఉండింది బాణం. ఓకే. భుజం పైన ఏసుకున్నప్పుడు కాసేపు ఓకే. మీరు ఫైట్ చేసేటప్పుడు ఇలా పట్టుకునేటప్పుడు అన్‌ఈవెన్ వెయిట్ ఉంటది. అది ఎంతసేపని ఇలా పట్టుకోగలరు మీరు? పట్టుకోలేరు. దాంతో ఫైటు. అదేమో మన వాళ్ళు ఇంకా కొంచెం బాగా డెవలప్ అవ్వాలి. కొన్ని విషయాల్లో డెవలప్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది మన వాళ్ళు. ఎందుకంటే నేను ఫస్ట్ హాలీవుడ్‌లో చేయాలి అనుకుంటే అది చాలా ఎక్స్‌పెన్సివ్ అయింది. బట్ టైమ్ కన్‌స్ట్రెయిన్ వల్ల వీటి వల్ల నేను కరెక్ట్‌గా క్రాక్ చేయలేదు గానీ, కరెక్ట్‌గా నేను కాన్సంట్రేట్ చేసుంటే అది కూడా నేను చేసేవాడిని. పేపర్ వెయిట్ ఉంటాయి అక్కడ. నేను మార్వెల్ కామిక్స్ చేసిన కాస్ట్యూమ్ డిజైనర్ దగ్గరికెళ్ళాను నేను. వాళ్ళ ఆభరణాలు గానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళు చేసే సైన్స్ అండ్ ఇంజినీరింగ్ దాంట్లో వాళ్ళు కాన్సంట్రేట్ చేసేది ఎక్స్‌ట్రార్డినరీగా ఆలోచిస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు కొత్తవి కనిపెడతారు. ఓహో! దీనికి ఇది వాడదాం. దీనికి ఇది. సో, దే పుష్ ద బౌండరీస్. ఒకప్పుడు మనం కూడా బౌండరీస్ పుష్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వి ఆర్ యెట్ టు పుష్ ద బౌండరీస్. అది ఇంకా లైట్ వెయిట్ చేసుండొచ్చు. కానీ మేబీ నెక్స్ట్ మూవీ ఏదైనా పౌరాణిక చేసేటప్పుడు ఈ సినిమాలో చేసిన తప్పులు దాంట్లో చేయండి. తర్వాత మీ గాయాలు కూడా అయినాయని విన్నాను. కరెక్టేనండి? ఇప్పుడు కొన్ని సర్జరీలు చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా ఫేడ్ అవుట్ అయింది. కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల. తర్వాత మీలో రచయిత ఉన్నాడు, రైటర్ ఉన్నాడు, మీరు స్క్రీన్ పే రైటర్ ఉన్నాడు. తర్వాత ఈ బొమ్మనంతా బాపు గారు ఒక బొమ్మ వేస్తే కన్నప్ప బొమ్మ
మీరు మాటలతోటి స్క్రీన్ పెద్దోటి ఇంకో బొమ్మ వేశారు ఈ సినిమా మొత్తానికి. మీరే డైరెక్షన్ చేయొచ్చు కదా, మీరు కాకుండా వేరే ఆ తెలివితేటలు నాకు ఈ రోజు లేవు. ఆ మైండ్ సెట్ నాకు లేదు. అండ్ ఐ డు నాట్ హ్యావ్ దట్ ఒక ఏదైనా ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా నేను అందించవచ్చు కానీ, ఇలా చేయొచ్చా అని ఒక నటుడుగా నేను అడగచ్చు కానీ, డైరెక్ట్ చేసే మైండ్ సెట్ నాకు లేదు ఇప్పుడు. ఐ డోంట్ నో రేపు ఫ్యూచర్లో ఏమైనా వస్తుందో ఐ డోంట్ నో కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్ అండి. సో ఈ ప్రయాణంలో జ్యోతిర్లింగాల దర్శనం కూడా మీరు 5 జ్యోతిర్లింగాలు అయిపోయాయండి. మిగతా కూడా కంప్లీట్ చేస్తాను. ఆ శివుడు అనుగ్రహంతో ఈ సినిమా రిలీజ్ లోపలే చేయాలని. అంటే అది మీకు ఆ ప్రయాణంలో మీకు ఏ అనుభవాలు ఏంటి అని పంచుకోవాలంటే? మనశ్శాంతి, శివలీల అనేది నేను ఈ జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు నాకు తెలుసుకున్నాను. ఒక శక్తి మీకు ఈ కన్నప్ప సినిమా ద్వారా ఒక మహాశక్తి, తెలియని శక్తి ఏదో మిమ్మల్ని ఆవహించింది, మీరు జీవితంలో ఎంటర్ అయిందని ఫీల్లో ఉన్నారు మీరు? 100%. సో ప్రభాసు, అక్షయ్ కుమారు, మోహన్ లాల్, మోహన్ బాబు గారు, ఇన్ని పాత్రలు ఉన్నాయి కదా, ఇందులో ఈ పాత్రలందరికీ అంత పెద్ద నటులకి సమన్యాయం జరుగుతుందా సినిమా? 100% జరుగుతుంది. 100% జరుగుతుంది. మీరు సినిమా చూసినప్పుడు నాకు అది ఛాలెంజింగ్గానే అనిపించలే. మోహన్ లాల్ గారి సీక్వెన్స్ అందరినీ షాక్ చేస్తుంది. ఇదా మన చరిత్ర అనే చరిత్రని మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. మన చరిత్రని, మన ఇతిహాసాల్ని ఆయన క్యారెక్టర్తో గుర్తు చేస్తున్నాను అని అందరికీ షాక్ అవుతారు ఆ ఎపిసోడ్ చూసి. సో మోహన్ లాల్ పాత్ర షాకింగ్ అవుతుందట ఓవరాల్గా, విపరీతంగా. ప్రభాస్ గారు వీళ్ళందరూ ఎంజాయ్ చేశారా టోటల్గా? వాళ్ళు ఆయన బాగా ఎంజాయ్ చేశాడు. అది ఆయన మాటలతోనే ఆయన చెప్పాడు. ఆయన డబ్బింగ్ అయిన తర్వాత ప్రభాస్ చెప్పిన మాటే నాకు బాగా ఎంకరేజింగ్ ఉంది. కానీ ఈ సినిమాకి ప్రభాస్ ఎంజాయ్ చేశాడు, అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, అది ఓకే. కానీ ఈ సినిమాకి నాకు బిగినింగ్ నుంచి విపరీతమైన ఎనర్జీ, ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ముగ్గురు. ఫస్ట్ బ్రహ్మానందం గారు, దాని తర్వాత ప్రభాస్, దాని తర్వాత ప్రభుదేవ గారు. వీళ్ళు ముగ్గురు సంబంధం లేకుండానే ఫోన్లు చేసి ఇదేదో పెద్దగా కొడతావు, ఇది చాలా బాగుంటుంది, 100% అద్భుతంగా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని చెప్పేవాళ్ళు వీళ్ళే. సో మిమ్మల్ని వాళ్ళు మోరల్గా మీకు స్ట్రెంగ్త్ని ఇచ్చుకుంటూ బూస్ట్ చేసుకుంటూ వచ్చారు విపరీతంగా. సో వాళ్ళు చేసిన ఆ మోరల్ బూస్టింగు, ప్రాక్టికల్గా మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ రెండు మ్యాచ్ అయ్యాయా బాగా? ఈ పాటల సెలక్షన్స్లో మీ పాత్ర ఎంతవరకు ఉంది సార్? అది ఒకటే రిక్వెస్ట్ ఉంటుంది మా డైరెక్టర్ల దగ్గర నేను అడిగేటప్పుడు, ఏమండి నాకు పాట కానీ ఇనిషియల్గా నచ్చకపోతే నన్ను ఫోర్స్ చేయకండి ప్లీజ్. నా ఒకే ఒక రిక్వెస్ట్, మీరే ఏ పాట అయినా చేయించండి కానీ నాకు ఫోర్స్ చేయకండి అని. ఈ పాటలు వచ్చేటప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ని నేనే ఎత్తికెళ్ళి పట్టుకున్నాను. ఇతనిది ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్కి ఫస్ట్ సినిమా అవుతుంది. అది అడుగుదాం అనుకున్నాను మ్యూజిక్ డైరెక్టర్ గురించి, ఎందుకంటే ఇంత పెద్ద సినిమా ఏ కీరవాణి గారో లేకపోతే ఎవరైనా ఇళయరాజా గారో వీళ్ళని పెట్టుకుంటారేమో అనుకున్నాం మేము అందరం. నాన్నగారి మొదటి చాయిస్ కీరవాణి గారు, ఇళయరాజా గారే. కానీ నాకు భయం ఏంటంటే వీళ్ళందరూ మహానుభావులని. కీరవాణి గారు ఇది లెజెండ్. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడిని నేను వెళ్ళి ఇలా కాదండి నాకు మ్యూజిక్ ఇలా కావాలి, ఈ సౌండింగ్ కాదు ఈ సౌండింగ్ అన్నారంటే వాళ్ళు ఎగిస్తాంతారు నన్ను. వాళ్ళ ముందు బచ్చాను నేను, చిన్న పిల్లాన్ని నేను. సో నాకు ఒక సౌండింగ్ కావాలి. నా ఏమంతా ఏంటి, ఇప్పుడు శివ శివ శంకరం ఉంది, నాకు ఆ సౌండింగ్ బాగా ఇష్టం. దాంట్లో మళ్ళీ సన్నాయి ఉంది, అంతా ఉంది, కానీ ఎక్కడ ఎలాగ ఇది చేయాలి, నాకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అతను అడిగాడు, నేను ఇంత పెద్ద సినిమా నాకు ఎందుకు ఇస్తున్నావు అని అడిగాడు. స్టీఫెన్ కూడా. అండ్ ప్లస్ ఆయన ఒక క్రిస్టియన్, ఆయనకు ఆచారాలు నేర్పించాను నేను, అంతా చెప్పాను. ఆయన సీక్రెట్ ఛాన్స్ అని ఒక మ్యూజిక్ ఆల్బమ్ ఉంది, అవును, శంకర్ మహాదేవన్ గారిది. దానికి మ్యూజిక్ కంపోజ్ చేశాడు, అంటే అరేంజ్ చేశాడు ఈయన. మన తుడా దగ్గర ఉన్న కల్కి భగవాన్ వాళ్ళ చేసిన. సో అది దానికి విపరీతమైన ఫ్యాన్. ఈరోజు కూడా చాలామంది గణేష్ స్తోత్రం అంటే అదే పెడతారు అన్ని దగ్గరలో, గణాదక్షాయ గణాదీక్షాయ. సో దానికి అరేంజ్ చేసింది. సో ఆయన పట్టుకొని నాకు ఇలా కావాలి అన్న. ఇప్పుడు 30వ తేదీ శ్రీకాళహస్తి స్థల పురాణం పాట నా కూతుర్లు పాడారు, అది రిలీజ్ చేస్తున్నాం. అది విన్నప్పుడు కూడా మీకు ఆ మ్యూజిక్ అర్థం అవుతుంది. స్టీఫెన్, ఈ పాట నేను శ్రీకాళహస్తి గుడికి అంకితం చేస్తున్నాను. ఆ గుడికి స్థల పురాణం ఇది. తరతరాలుగా ఈ పాటని అందరూ ఆ గుడిలో వేసుకొని వింటారు. శివుడిచ్చిన వరం, నువ్వు నమ్మేది జీసస్ కానీ నీ నమ్మేది శివుడిని. శివుడు నిన్ను చూస్ చేసుకున్నాడు, నా పాట తరతరాలుగా ఉండేది ఇతను చేస్తాడు అని నేను అలా చూస్తున్నాను అన్న.
మేమిద్దరం బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం మ్యూజిక్ డైరెక్టర్. అంటే మీలోని శివుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అంతే కదా. సో ఆ పాట రేపు వచ్చిన తర్వాత కాళహస్తీసులో మన వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాగైతే కొన్ని అన్నమయ్య కీర్తనలు ఎలా వస్తాయో అలా అక్కడ ఎప్పటికీ నిరంతరాయంగా ఆ పాట వినపడుతూ ఉంటుందన్న విశ్వాసం మీకు కలిగింది? నాకు 100% ఉందండి.